వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఏ వెహికల్ అయినా సరే వీల్ క్యాప్ చేస్తేనే అందంగా ఉంటుంది అనుకుంటున్నారు. వీల్ క్యాప్లు తీసేస్తే మీకు వీల్ డిస్క్ మొత్తం కూడా డస్ట్ బట్టి దట్టిగా కనపడతా ఉంటుంది, లుకింగ్ ఉండదు. ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ చెప్తున్నా దానికోసమని. మీరు వీల్ క్యాప్లు లేకపోయినా కానీ వెహికల్ అందంగా కనపడటానికి అయితే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నా. ఏ వెహికల్ అయినా సరే, టాటా మ్యాజిక్ అయినా, ఎక్స్ప్రెస్ అయినా, టెంపో అయినా సరే, టెంపోకి వీల్ క్యాప్లు ఉంటేనే అందం అనుకోండి. ఒకవేళ టాటా మ్యాజిక్ అనుకోండి. నేను చెప్పే ట్రిక్ అయితే చాలా ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే టెంపోకే ప్రయత్నిస్తున్నా. ట్రిక్ ఏంటంటే ఏం లేదండి, ఉన్న వీల్ క్యాప్లు తీసేసి మొత్తం క్లీన్గా పేపర్ కొట్టి డిస్క్ని అయితే నీట్గా తెప్పించడం. ఎందుకంటే చాలా రోజులు అయితే ఉంటుంది కదా మనం వీల్ క్యాప్లు పెట్టి, ఆ డస్ట్ మొత్తం కూడా దానికి పట్టేసి అది నీట్గా కనపడదు. వీల్ క్యాప్ తీసిన తర్వాత మొత్తం డస్ట్గా ఉంటుంది. దాన్ని మనం కడిగినా పోదు. ఏం చేయాలంటే ఒక చిన్న రబ్ పేపర్ కానీ ఏదైనా తీసుకుని శుభ్రంగా కడిగితే కొత్త దానిలో మెరిసిపోద్ది. ఇప్పుడైతే నేను చేస్తున్నా, ఒకసారి అయితే మీరు చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నా వెహికల్ కొన్ని వీల్ క్యాప్ తీసేసి పక్కన పడేసా. చూడండి, ఇది మొత్తం కూడా మీకు దట్టిగా కనపడుతుంది కదా. ఇదంతా వాటర్ పెట్టి కడిగితే పోదు. ఎలా అంటే చిన్న పీస్ ఏదైనా తీసుకొని, ఇంక ఎలాంటి పీస్ ఉంటుంది కదా, దీన్ని పెట్టి రుద్దాలి. ఇప్పుడు చూడండి, మొత్తం నైట్ టైం మొత్తం చీకటిగా ఉంది. డే టైంలో మనం ఏదైనా చేద్దామన్నా ఇక్కడ వీడియో కాల్ మాట్లాడితేనే ఎంతకు చూస్తారో. మా ఊరంటేనే అంత ఉంటుంది. అలాంటిది కెమెరా పట్టుకొని మాట్లాడుతా అంటే వీడు పిచ్చోడే అనుకుంటారు. అందుకని నైట్ టైం చేస్తున్నా ఈ ట్రిక్స్ ఏమన్నా ఉన్నా కానీ. ఇప్పుడు ఇదంతా వాటర్ కొట్టేసి ఆల్రెడీ వీల్ క్యాప్ తీసేసాను. ఇదంతా పేపర్ కొట్టేసిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో చూపిస్తాయి ఇప్పుడు మీకు మన వీడియోలో. ఫ్రెండ్స్, వాటర్ వాష్ అయితే అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ క్లాత్ ఏదైనా పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. అట్లే వదిలేయకూడదు, మరకలు పడతాయి వాటర్ సింకులు ఉంటే. అయితే ఎండ ఉన్నప్పుడు అయితే మనకి డాట్స్ పడతాయి, కానీ ఇప్పుడు పడకపోవచ్చు. అయినా మనకు దీనికి చిన్న పాలిష్ ఉంది ఒకటి పెట్టుకునేది. దానికోసం అని చెప్పేసి నేను పొడి క్లాత్ పెట్టి అయితే మొత్తం క్లీన్ చేస్తాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత పాలిష్ ఒకటి ఉంది, అది రాసుకుంటూ చూడండి ఏ టైప్లో ఉంటుందో. స్ప్రే పెయింట్ అయితే తెచ్చాను. దీన్ని ఈరోజు స్ప్రే చేసి చూద్దాం. వీల్స్కి బాగుంటుంది. ఒకవేళ ఇది బాగా లేకపోయినా తర్వాత వీల్ క్యాప్లు కొని మనం వీల్ క్యాప్లు పెట్టుకుంటే నీట్గానే ఉంటుంది. వీల్ క్యాప్లు తెచ్చుకునే అంతవరకు అయితే వీళ్ళు సిల్వర్ కలర్లో ఉంటే బాగాలేదు. ఆల్రెడీ వాటిని ఫుల్ వాష్ చేశాను. అయితే ఇప్పుడు స్ప్రే కొడితే నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏమలేంటో దాచి పెట్టుకున్నట్టున్నాయి నా వెహికల్లో. చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయో. ఏ నుంచి ఇటు దారి పెట్టుకున్నాయి. మరి ఏమైనా దాచుకున్నాయో ఇలా చూడాలి. ఒక్కసారి వాటర్ పోతే మొత్తం వెళ్ళిపోద్ది. వరుస పెట్టి క్యూ కట్టి వెళ్తున్నాయి గబగబా. వీల్స్ అయితే చూడండి అసలు ఎంత నీట్గా రుద్దారంటే అంత నీట్గా రుద్దాను. అయినా కానీ ఇంక ఇక్కడ బాగాలేదు. నైట్ కట్టడం వల్ల కొంచెం క్లారిటీగా రాలేదు. ఇప్పుడైతే చూడండి డే టైంలో బాగానే కనపడుతుంది. ఆల్రెడీ పాలిష్ కూడా పెట్టే దీనికి. ఒకసారి ఏం చేయాలంటే ఇప్పుడు బ్లాక్ స్ప్రే కొట్టి ట్రై చేసి చూడాలి ఎలా ఉంటాయి అనేది. ఇదంతా మాస్కింగ్ చేయాలి. ఇదంతా బ్లాక్ పెడితే బాగానే ఉంటుంది, కానీ ఇది మొత్తం పడితే చూడటానికి బాగోదు. సిల్వర్కి మట్టుగా బ్లాక్ కొడితే ఇప్పుడు వచ్చే ప్రతి కొత్త వెహికల్కి కూడా బ్లాక్లోనే వస్తున్నాయి. వీల్ బోల్ట్ ఇవన్నీ ఇప్పేసి బయటకు తీసి స్ప్రే కొట్టవచ్చు అనుకోవచ్చు, కానీ అమ్మ టైట్గా ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీసి అంత రిస్క్ చేయలేదు. ఆల్రెడీ గొట్టం పెట్టి కూడా తీస్తే 2 బోల్ట్ లూజ్ అయినా, ఈ 2 కాలేదు. తర్వాత పంచర్ అయినప్పుడు అయితే నరకం చూడాలి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా గ్రీజ్ రాశాను. గ్రీజ్ రాసిన తర్వాత స్ప్రే కొడితే ఆడ ఆగదు, తుడితిపోద్ది. దీనికైతే అబ్బుకైతే కవర్ పెట్టి మాస్కింగ్ చేశాను. ఇదంతా కూడా ఇప్పుడు స్ప్రే చేస్తా. మీద అంటారా టైర్ మీద పడితే ఏం కాదు, బ్లాక్ది. ఆల్రెడీ మనం వాష్ చేసేటప్పుడు టైర్ మీద పోద్ది. ఈ గాలికి సగం బయటకే పోతుంది. ఫ్రెండ్స్, ఓకే చూసారు కదా, ఈ మాస్కింగ్ కవర్ తీసేసాను. బోల్ట్కి గ్రీజ్ దుడితే ఇంక ఈ టైప్లో వస్తుంది. మనకి డిస్క్ అయితే ఈ టైప్లో పడ్డది. కొంచెం దూరం నుంచి చూస్తే వీల్ రుద్దకపోతే, అదే టైర్ రుద్దకపోతే మరీ పాతగా అనిపిస్తుంది. ఆ ఫ్రంట్ చూడండి, ఫ్రంట్దే లుక్ అనిపిస్తుంది నన్ను అడిగితే. ఎలా తెచ్చంగా బ్లాక్ స్ప్రే ఇంకా కొట్టేద్దాం, 4 కొట్టేద్దాం. చూద్దాం ఒక 2 days. మంచిగా లేదనిపించిందంటే దానికి వీల్ క్యాప్ పెట్టుకుంటే సరిపోద్ది. తెచ్చినాం కానీ కొట్టేయడం తప్ప మళ్ళీ అవసరం లేదు. ఇది ఒకవేళ పోవాలన్నా రిమూవ్ కావాలన్నా ఫ్రీగా వెళ్ళిపోద్ది. మనకి పెట్రోల్ ఏదైనా క్లాత్తో తీసుకొని లైట్గా తుడితే మొత్తం పెచ్చుకలు ఎలా అంటే ఇట్లా లెగిసి వచ్చేస్తుంది. అసలు ఇది ఆగదు. ఒకవేళ మీరు ఎక్కడైనా కొట్టుకున్నా వేస్టే. ఇదేదో మనకి ట్రయల్ కోసం చూసుకోవడానికి కొట్టుకోవడం ప్రిపేర్ చేసుకోవద్దు. దేనికి కూడా స్ప్రే పెయింట్ ఉత్తుకునే పోద్ది అది. చూడండి, ఏ పెయింట్ అయినా సరే స్ప్రే పెయింట్ అనేది ఉత్తుకునే లెగిసిపోతూ ఉంటుంది. పెట్రోల్ దొరికిందంటే అసలు ఆగను కూడా ఆగదు. వాటర్ కూడా లెగిసిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఖాళీగా ఉండలేక కొట్టినాం, కానీ అసలు ఇది వేస్ట్. సైడ్స్ కూడా కొట్టుకుంటే టైర్ మీద పడ్డా ఏం కాదు, రుద్దుకుంటే అదే పోద్ది. సేమ్ అదే మాస్కింగ్ కవర్ యాస్టీజ్గా పట్టుకొచ్చి తీసేసి దీన్ని పెట్టా. ఇది చూడండి ఏ టైప్లో ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రీజ్ రాసుకోవాలి వీల్స్కి. లేకపోతే వీల్స్ ఇప్పితే బాగానే ఉంటుంది, కానీ రావట్లేదు. ఇప్పుడు అంత రిస్క్ చేయటం ఎందుకని చెప్పేసి గ్రీజ్ రాసుకుంటున్నాం. గ్రీజ్ రాసినా తుడితే ఏముంటుందండి, నీట్గా వస్తుంది. తర్వాత ఫ్రంట్ ఆటకైతే అంత ఇబ్బంది పడే పని లేదు, వెనకాటకే కొంచెం ఉంది. ఫ్రంట్కి కూడా గ్రీజ్ రాసుకోవాలి, డెఫినెట్గా గ్రీజ్ రాసుకోవాలి. ఏముంది బోల్ట్కి చూడండి ఈ టైప్లో రాస్తుంది. కొంచెం ఎట్లా అప్లై చేసుకుంటే చాలు లైట్గా. దాని మీద పడ్డా కానీ అమ్మటే పోద్ది. ఓకే, కన్ఫర్మ్. ఫ్రెండ్స్, ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రీజింగ్ చూడవాలి. మాస్కింగ్ అయితే పీకేసిన, బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది కూడా. ఇక ఈ టైప్లో వచ్చింది. మనం ఇప్పుడు టైర్ని ఖచ్చితంగా బ్లాక్ వచ్చిన దాకా రుద్దుకోవాలి.
లేకపోతే అసలు చూడటానికి బాగోదు. ఎందుకంటే ఇప్పుడు ఇది బ్లాక్ ఉండి ఆ టైర్ అట్లా ఉంటే స్ప్రే కొట్టిన దాని లెక్కే ఉంది. ఆ ఫీల్ రాకూడదంటే మనం ఏం చేయాలంటే టైర్ని కూడా బ్రష్ పెట్టి నల్లగా వచ్చిన దాకా రుద్దాలి. ఇప్పుడు అలాగే ఈ గ్రీజింగ్ కూడా తీసేయాలి. ఇదంతా కనపడుతుందిగా, సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి ఎట్లా ఉందో. ఏదైనా వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ పెట్టి తుడిసినామంటే మనకి శుభ్రంగా అయిపోద్ది. ఇది కూడా ఫ్రంట్ కూడా సూపర్గా వచ్చేసింది. అదంతా అబ్బుకు పెట్టింది మొత్తం పీకెత్తే నీట్గా కనపడిద్ది. సగం సగం పనులు ఏదో నీట్గా ఉండదు. ఇక్కడ ఒక క్లాత్ ఉండాలి మనకి. ఆ క్లాత్ తీసుకుని వెళ్తే సూపర్. ఇది దాచుకున్నాం. ఇదైతే ఇప్పుడు మొత్తం తుడిచేస్తా. ఫ్రెండ్స్ మనకైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉన్నా పర్లేక అదో ఆ టైప్లో అయితే ఉన్నాయి నీట్గా. డిస్క్ అయితే శుభ్రంగా ఉందిగా, మనకి టైర్ కరుకుని సరిపోద్ది. నెక్స్ట్ నేను మనకి హెడ్ లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లైటింగ్ వస్తుంది కానీ కొంచెం డిమ్ వస్తున్నాయి. తర్వాత కొంచెం హీట్ కూడా అవుతున్నాయి హెడ్ లైట్లు. అందుకని చెప్పేసి కింద ఇక్కడ ఫోగ్ ల్యాంపులు ఉన్నాయి కదా, ఈ ఫోగ్ ల్యాంపులు తెచ్చిన 2 రోజులు అయితే బాగా వచ్చేసినాయి. తర్వాత అయితే అసలు రావట్లేదు అని చెప్పేసి వేరే ఫోగ్ ల్యాంపులు చిన్నవి తీసుకున్నా. అవి అయితే బండిలోనే ఉన్నాయి, ఫిట్ చేసుకోవాలి. మనకు దగ్గరలో పడ్డ హెడ్ లైట్లు అనేవి లాంగ్ వెళ్ళిపోతున్నాయి, అటు లాంగ్ వెళ్ళిపోతాయి. మనకైతే షార్ట్లో పడ్డ కొంచెం సరిపోతూ ఉంటుంది. అప్పర్ డెప్పర్ కొట్టుకున్నట్లుగా మనకి సరిపోతూ ఉంటుంది. ఇవైతే లైట్లు జస్ట్ ఇప్పుడే తీసుకున్నా, అని ఎప్పుడో ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చాయి. 180 రూపీస్. ఇది ఒకటి 90 రూపాయలు అంటే బల్బు. ఇందులో ఉన్న బల్బు ఎలా ఉందంటే ఇంక స్పాట్ బల్బు. 2 మల్టీ కలర్లో ఎల్లో అండ్ వైట్ వస్తాయి. ఎల్లో అండ్ వైట్కి స్విచ్ కామను, కాకపోతే ఇప్పుడు వాడు లాగే స్విచ్ 150 రూపాయలు ఉంటుంది. డబల్ స్విచ్ కావాలి కదా, సింగిల్ స్విచ్ పెట్టకూడదు. దానికి క్లాంప్ కూడా ఇచ్చిండు. నేను ఏం చేస్తానంటే ఎక్కడన్నా సందు చూసి చిన్న సందులో పెడతాయి. వీన్ని లైటింగ్ పరుస్తూ ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది ఈ లైటింగ్లు. ఇప్పుడు మనకు మెయిన్ బండికి లైటింగే కావాలి. ఆ ఎదురు 4 గేట్లు 2 వేసుకోకుండా ఒక 2 వేసుకున్నా సరిపోద్ది. అయితే విడివిడిగా ఇచ్చారు. ఇట్లా చూడడానికి చిన్నగా ఉంది. దీనికి క్లాంప్ వేసుకోవాలి. క్లాంప్ కూడా హోల్ అవతలకి ఉంది. అంటే బల్బు ఇక్కడ మట్టుకే ఉందన్నమాట. ఇక్కడ ఉన్న బల్బు అంత ఫోకస్ ఏం కొట్టిద్దో చూద్దాం. దీనికి 2 స్క్రూలు ఇచ్చారు. ఒక బోల్ట్ కూడా ఇచ్చారు, 10 mm బోల్ట్. చూద్దాం, వేద్దాం ఎక్కడ కొట్టిద్దాం. దీనికి ఏమంటారు, కట్అవుట్. దీనికి ఇది 3-వే, సారీ డబల్ లైట్. ఇది ఎల్లో అండ్ వైట్ వస్తుంది కదా, అందుకని చూడండి దానికి ఎన్ని వైర్లు వచ్చినాయి. 3 వైర్లు వచ్చినాయి. ఈ స్క్రూలు పోతే దొరకవు, అంత చిన్నగా ఉన్నాయి. ఇంత చిన్నది ఎంత దూరం కొట్టిద్దు మరి. దీని మీద ఏంటో భారీ బడ్జెట్తో రాశారు. అపోక్సింగ్, ఈపోక్సింగ్, వాట్స్ ఎంత, అల్ట్రా బ్రైట్నెస్ అట్ట 100% కాదు, 150% అంట అల్ట్రా బ్రైట్. ఒరిజినల్ 100% ఒరిజినల్ అంట. అవర్స్ లైఫ్ వేసిన 90% ఎనర్జీ సేవింగ్ అంట. చాలా నెక్స్ట్ చూద్దాం. పెట్టిన తర్వాత రాకపోతే వాడికి మిఠాయి పగిలిపోద్ది. మీద రావట్లా, స్క్రూ డ్రైవర్ పెట్టి పెట్టాలి. బా వాతావరణం చల్లబడ్డది, కాకులన్నీ ఎగురుతున్నాయి. ఎంత చిన్నగా ఉందో ఇది, ఎక్కడ పెట్టినా కనపడదు. చూడండి ఎంత చిన్నగా ఉందో బుడ్డిగా స్పాట్ లైట్. ఎక్కడ పెట్టినా కనపడుతుంది. ఇది దేనికైనా కలెక్షన్ ఇచ్చుకోవచ్చు. చూద్దాం ఎక్కడ సెట్ అయితే అక్కడ పెట్టుకుంటున్నాను అయితే యాక్చువల్గా. ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ టైం నాకున్న ఫోగ్ ల్యాంపుల కాడ ఇక్కడ పెడదామని చూశాను లైటు. ఇదైతేనే దాని అంత సరిపోయింది. అది పెడితే మరి చిన్నగా ఉంది, లుకింగ్ లేదు, తీసి పడేసాను. మళ్ళీ ఇప్పుడు ఇదే పెట్టాలి. దీన్నే సెట్ చేసుకొని వాటిని అయితే నేను ఈ సందులలో పెడదాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో.